డంపింగ్ యార్డ్ చూశారు, చూడటానికి వచ్చారు, పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఏం చేయాలనేటటువంటి దాన్ని ఆలోచనలోకి తీసుకొని వచ్చారు. అంటే ప్రజలు ఏమంటున్నారంటే, ఇవన్నీ విషయాలు వాళ్ళకు తెలియదా? అక్కడ చెత్త వేస్తున్నారని తెలియదా? ఎన్నోసార్లు ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం, వారికి తెలియదా? వారికి తెలియనట్టుగానే ఫ్రెష్గా వచ్చి అబ్జర్వ్ చేస్తున్నారు. బాగుంది, ఇవన్నీ కథల పడుతున్నట్టుగా ఉన్నది అని అంటున్నారు ప్రజలు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లకు కృష్ణానో గోదావరో ఏదో తాగటానికి నీళ్లు ఫ్రీగా ఇవ్వటానికి మనసొప్పటం లేదు అని అంటున్నారు ప్రజలు. ఇంత యాతన పడుతున్నా, చుట్టుపక్కల ఇన్ని కిలోమీటర్ల దూరం వ్యాపించిందని వచ్చిన వాళ్ళే చెబుతున్నా, మరి నీళ్లు ఎందుకు ఫ్రీగా ఇవ్వలేదు? అంటే గవర్నమెంట్ ఇస్తుంటే మనోళ్ళే వద్దని ఉంటారు కొంతమంది అని అంటున్నారు ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చేసరికి అప్పుడు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, అప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి వాళ్ళు దాని గురించి మాట్లాడటం జరుగుతుంది అని అంటున్నారు ప్రజలు. ఆలోచించండి, వెనక ఏమేమి మాట్లాడతారో ప్రజలు. మీ ఆరోగ్యం ప్రజల చేతుల్లో ఉంది, ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లోనే ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి ఈ విషయాన్ని. మరి అందరికీ ఫ్రీ వాటర్ ఇవ్వగలరా? ఎన్ని కిలోమీటర్ల దూరం అయితే వ్యాపించిందో ఈ గాలి, ఈ చెడ్డ వాతావరణం, ఈ కంపు, మరి వాళ్ళందరికీ ఫ్రీ వాటర్ ఇవ్వగలరా? ఇప్పటికైనా ఇప్పించగలరా? ఎవరో ఇప్పించేది తెలుసు కదా మీకు. ఆలోచించండి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.